కేసీఆర్ గారిపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకి బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం జల్పల్లి డివిజన్ అబ్జర్వర్ శ్రీ అవినాష్ గారి సూచన మేరకు పెద్దలు శ్రీ సూరెడ్డి కృష్ణారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీ యంజాల జనార్దన్ రెడ్డి గారు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీ యంజాల అర్జున్ గారు మాజీ ప్రజాప్రతినిధులు, శ్రీ పల్లపు శంకర్ గారు, శ్రీ దూడల శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ యాదం పవన్ యాదవ్ గారు, శ్రీ సుఖా శివకుమార్ గారు, సీనియర్ నాయకులు శ్రీ బి నాగభూషణం గారు, శ్రీ ఉస్కమూరి నిరంజన్ నేత గారు, శ్రీ సయ్యద్ పటేల్ గారు, శ్రీ కర్ణాటక పద్మ గారు, శ్రీ కొంగరి సుభాష్ గారు, శ్రీ పోలంమోని నాగేష్ ముదిరాజ్ గారు, శ్రీ నవాబ్పేట ఆంజనేయులు గారు, శ్రీరాజు గారు, యూత్ నాయకులు శ్రీ సయ్యద్ ఇంద్రిస్ గారు, శ్రీ శ్రీను గారు, శ్రీ మారుతి గారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీ సయ్యద్ అబ్బాస్ గారు మరియు జల్పల్లి డివిజన్ నాయకులు కార్యకర్తలు జై తెలంగాణ జై కేసీఆర్ నినాదంతో హోరెత్తిన ముత్యాలమ్మ గుడి చౌరస్తా. వాడు వీడు అని మాట్లాడ తప్ప ఈరోజు మీరు అభివృద్ధి శూన్యం ఉంది. ఈరోజు మీ ఎలక్షన్లు ముందుకున్నాయి కాబట్టి ఎలక్షన్లో మా నాయకులను ఎక్కడ ప్రచారాన్ని తీసుకుపోకుండా మీరు ఒక పన్నాగం పన్ని ఈ రోజు మా నాయకులకు మీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమని మేము ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఈయన అందరి మీద కేసీఆర్ నోటీసులు పంపిస్తాము, హరీష్ రావు నోటీసులు పంపించాము. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గట్టిగా ఉన్నారో మంచిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అందరు నోటీసులు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తుంది తప్ప ఈయన పరిపాలన ఏం బాగలేదు, ప్రజలకి చేసింది ఏం లేదు. ఇంత నిండు కుండలా ఉంటే తెలంగాణ మొత్తం ఆగం చేసుకుంటున్నారు. జై కేసీఆర్, తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపుగా మరి ఈరోజు అభివృద్ధిని వదిలేసి అమలు కాని హామీలనిచ్చి 420 హామీలనిచ్చి ఈరోజు ప్రభుత్వం ఆ హామీలను ఎటువంటి హామీలను నెరవేర్చకుండా ఓన్లీ కేసీఆర్ గారి కొలకు